మష్రూమ్ పీస్ కర్రీ. ఓకే, సో మష్రూమ్ పీస్ కర్రీ కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మష్రూమ్ పీస్ కర్రీకి సో మష్రూమ్స్ అలాగే పీస్ అండ్ ఆల్సో మనకి కోకోనట్ తురుము కూడా తెచ్చుకున్నాము. Yes. అండ్ మనం ఒక పేస్ట్ కూడా ఇది తెచ్చుకున్నాం, క్యాషూ పేస్ట్. ఓకే, ఇంకా అటుపక్క కూడా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది పసుపు, గరం మసాలా, జీరా పౌడర్, మసాలాస్ తీసుకొచ్చేసారనమాట. అండ్ మిగతా పోపుకి సంబంధించిన పదార్థాలు. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మష్రూమ్ అండ్ అలాగే పీస్ ని లైట్ గా సార్ట్ చేసుకోవాలి. అలాగే. ఓకే, సో ఫస్ట్ ఈ ప్యాన్ ఆన్ చేసుకుందాం మనం. ఇది ఓకే. సో ముందుగా కొంచెం నూనె. ఓకే, సో ఫస్ట్ కొంచెం పీస్. ఇప్పుడు ఇందులోనే మష్రూమ్ కూడా వేసేద్దాం. స్లైస్ చేసేసుకున్నాం కదా, లైట్ గా స్లైస్ చేసేసుకున్నాం. ఒక స్పూన్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం అందులో. అలాగే. సో మూత పెట్టుకొని అవి మగ్గించుకుందాం. ఓకే, ఈ ప్యాన్ లో మిగతా ప్రొసీజర్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం నూనె. ఓకే, సో పోపు వేసేసుకుంటున్నాం. ఫస్ట్ కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, అలాగే కొన్ని మెంతులు, కొంచెం పొట్టు మినప్పప్పు, జీడిపప్పు కూడా, ఇప్పుడు కరివేపాకు, ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే, టమాటో ముక్కలు కూడా. ఓకే, అండ్ అలాగే మనం ఆల్రెడీ ఇక్కడ మగ్గించుకుంటున్న యాక్చువల్లీ మన మష్రూమ్స్ కావచ్చు, పీస్ కావచ్చు, ఉడికిపోయాయి. అది ఇంకొంచెం లైట్గా అలానే పెడతాము. ఓకే, సో ఇప్పుడు మనం స్పైసెస్ కూడా వేసేసుకుందాము. అలాగే. ఆల్రెడీ అందులో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ లైట్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ కొంచెం, అలాగే కారం కూడా. సో ఇప్పుడు అందులో కొన్ని వాటర్ వేసేసుకుందాం. ఓకే,
సరిపోతుందా? ఇంకొన్ని. యా, ఇప్పుడు మనము ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని, సో ఆల్రెడీ ఇది ఏదైతే మగ్గిపోయిందో ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ వేసేసుకుందాం. పేస్ట్ కొబ్బరి అండ్ అలాగే జీడిపప్పు. ఓకే. అండ్ అలాగే కొబ్బరి తురుము కూడా. దీన్ని ఇప్పుడు చక్కగా ఇంకొద్దిసేపు మగ్గించుకోవాలి. ఓకే. మూత పెట్టేసుకొని. పల్లవి, మన కర్రీ అయితే అయిపోయినట్టుంది, చూద్దామా? యా, చూసేద్దాం. వావ్, చాలా బాగుంది చూడటానికి. సో కంప్లీట్గా పొంగు కూడా వచ్చేస్తుంది. యా. సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, మష్రూమ్ పీస్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే. మష్రూమ్ పీస్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మష్రూమ్ పీస్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె, పచ్చి బఠానీలు, మష్రూమ్ ముక్కలు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పొట్టుమినపప్పు, జీడిపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, టమాటో ముక్కలు, కొబ్బరి జీడిపప్పు పేస్ట్, కొబ్బరి తురుము, కొత్తిమీర. మష్రూమ్ పీస్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో పచ్చి బఠానీలు, మష్రూమ్ ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు, పొట్టు మినపప్పు, జీడిపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత అందులో టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, కారం వేసి సరిపడా నీళ్లు, ఉడికించుకున్న బఠానీలు, మష్రూమ్ ముక్కలు, కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసి కొబ్బరి తురుము కూడా వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ పీస్ కర్రీ రెడీ.